ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ప్రతిరోజు కొంతమంది స్టూడెంట్స్ హాస్పిటల్లో చేరుతున్నారు. ఫుడ్ పాయిజన్ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. నిన్న మెడికల్ క్యాంప్ నిర్వహించినప్పటికీ విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఆందోళన చెందిన పేరెంట్స్ వారి పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు. టూ డేస్ నుంచి మా కోడలు ఎంపీసీ ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. సో మా కోడలతో పాటు దగ్గర 50 నుంచి 60 మంది అందరూ కూడా వామిటింగ్స్, కడుపు నొప్పి, మోషన్స్ వీటితో చాలా బాధపడ్డారు. కొందరు అయితే వామిటింగ్, రక్తం కూడా పడ్డారు. సో అయినప్పటికీ అక్కడ మేనేజ్మెంట్ కరెక్ట్గా రెస్పాన్స్ కావడం లేదు. అడిగితే కూడా ప్రిన్సిపల్ లేదు, వైస్ ప్రిన్సిపల్ లేదు, ఎవరు లేరు. ఏమనంటే లేరని చెప్తాము. రైట్, ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఎప్పుడు జరిగింది ఫుడ్ పాయిజన్? నిర్వాహకులు దీన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారంటూ అప్డేట్ చూస్తున్నాం. నాసి రకం ఆహార పదార్థాల ఏదైనా కల్తీ జరిగిందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గండిపేటలో ఎన్టీఆర్ ఇన్స్టిట్యూషన్స్ పేరుతో నడుపుతున్న విద్యా సంస్థల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు యాజమాన్యం అని చెప్పి ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ ఇన్స్టిట్యూషన్ లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించి గత వారం రోజులుగా కూడా రోజుకు కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో డ్రింకింగ్ వాటర్ సరైన స్థాయిలో అందివ్వడం లేదు. అదే విధంగా ఫుడ్ పాయిజన్, అన్నంలో కెమికల్స్ కలుపుతున్నారు అని చెప్పి విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్ అందరూ కూడా విద్యార్థులను తీసుకొని వెళ్ళిపోతున్నారు. అక్కడ విద్యార్థులు ఉండలేని పరిస్థితి ఉంది. గజగజ వణికిపోతున్నారు. విద్యార్థులంతా కూడా తాము ఇక్కడే ఉండలేము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, యాజమాన్యం మాత్రం ఇక్కడ అంతా సవ్యంగానే ఉంది అని నచ్చి చెప్పే ప్రయత్నం చేస్తుంది. విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. నిన్న మెడికల్ క్యాంపును కూడా నిర్వహించింది ఆ పాఠశాల ఆవరణలో. అంటే అక్కడ పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. లోపలికి ఎవరిని అనుమతించట్లేదు. అక్కడ పూర్తిగా మెడికల్ క్యాంపును నిర్వహించే స్థాయి వచ్చింది అంటే ఎంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఫుడ్ పాయిజన్ కు సంబంధించి రోజు వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు రక్తం కూడా కక్కుకుంటున్నారని చెప్పి కొంతమంది పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది విద్యార్థులు అక్కడ అస్వస్థత గురైనప్పటికీ కూడా విషయాన్ని పూర్తిగా బయటికి పొక్కకుండా యాజమాన్యం పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటుంది. మన వైపు మనం చూసుకోవచ్చు, ఈ యాజమాన్యం సంబంధించి సేవాభావంతో నడిపిస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ చేరిన విద్యార్థికి సంబంధించి 2.5 నుంచి 3 లక్షల వరకు కూడా విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడ నాసిరకం భోజనం అందజేస్తున్నారు, సరైన నీటిని అందించలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా యాజమాన్యం స్పందిస్తుందా? సేవాభావంతో పనిచేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు 2.5 నుంచి 3 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. అయినా పూర్తి స్థాయి సదుపాయాలను అయితే కల్పించట్లేదు. హరి. ఓకే విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.